హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ శనగ చారు. ఇలా 2-3 రకాల కూరగాయలని తీసుకొని ఈ శనగ చారుని చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఈ శనగ చారుని తయారు చేసుకోవచ్చు. ఈ శనగ చారు తయారీకి 2 ములక్కాయల్ని, 1 దోసకాయని, 1 సొరకాయని ఇలా సన్నగా పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి. దోసకాయని సీడ్స్తోనే కట్ చేసుకోవాలి. ఈ శనగ చారు తయారీకి ఒక కడాయిని కానీ పెద్ద బౌల్ని కానీ పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కుతుండగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని డైరెక్ట్గా వేసినట్లయితే పేలుతాయి, అలా కాకుండా ఇలా చిదిమి వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని, ఒక 10 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఒక 10 కరివేపాకు రెబ్బల్ని, మునగాకు రెబ్బల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయల్ని, సొరకాయల్ని, టమాటోలని, దోసకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ కూరగాయలన్నీ ఒకేసారి వేసినా కూడా బాగా మగ్గుతాయి. కొద్దిగా ఉప్పు వేసినట్లయితే ఈ కూరగాయలన్నీ కూడా తొందరగా మగ్గుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూరగాయలని వేసుకున్నప్పుడే ఉప్పు కూడా వేసినట్లయితే ఉప్పు కూరగాయలకి పట్టి ఈ ముక్కలన్నీ టేస్టీగా ఉంటాయి. వీటన్నిటికీ ఆయిల్ పట్టేంతవరకు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే దీనిని మగ్గించుకోవాలి. ఈ కూరగాయలన్నీ కూడా 5-10 నిమిషాల్లో ఈజీగా మగ్గుతాయి. ఈ కూరగాయల్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ కూరగాయలు మగ్గేలోపు దీనికి కావలసిన పిండిని రెడీ చేసుకోవచ్చు. ఈ శనగ చారుకి శనగపప్పుని తీసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూరగాయలన్నీ బాగా మగ్గిన తర్వాత ఈ పిండిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసినట్లయితే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఈ రెండింటిని కూరగాయలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కు సరిపడా కొద్దిగా చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోయేటట్టుగా వేసుకున్నట్లయితే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇలా శనగపిండిని వేసిన తర్వాత మనకి ఇలాగే కావాలి అనిపిస్తే ఆయిల్ తేలేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కావాలి అనిపిస్తే ఇలాగే తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను సాంబార్ లాగా చేయాలనుకున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరొక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మన పులుపుకి తగ్గట్టుగా చారుని రెడీ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఒక పొంగు వచ్చేంత వరకు దీనిని మరిగించుకోవాలి. ఇలా ఎక్కువసేపు మరిగినట్లయితే ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు మూత పెట్టి మరిగించినట్లయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయిన సాంబార్ని వేరొక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ సాంబార్ చేసిన వెంటనే కాకుండా మొత్తం చల్లారిన తర్వాత తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.